హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి మన ట్రిప్ బెంగళూరు నుంచి ఎక్కువ దూరం లేదు, జస్ట్ అబౌట్ 1 అవర్. మా అపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిసి బ్యాచులర్ ట్రిప్ అనమాట. సో ఇప్పుడే జస్ట్ దారిలో ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్కి ఆగాము. అద్భుతమైన ప్లేసు. ఇప్పుడు చూడండి, వీళ్ళే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇదంతా బ్యాచులర్ ట్రిప్. ఈయన ఈ ట్రిప్కి కర్త కర్మ క్రియ అన్ని తగ్గించుకుంటే మంచిది. ఈయన పేరు శ్రీని. ఫ్యామిలీస్ని ఇంట్లో వదిలేసి ఇలా ట్రిప్కి రావటం ఒక స్కిల్, ఒక ఆర్ట్. ఓకే, సో దిస్ స్టంట్ ఈస్ పర్ఫార్మ్ బై ఎక్స్పర్ట్స్. ప్లీజ్ డోంట్ ట్రై అట్ హోమ్. కంట్రీలో ఉన్నావు బేటా. యాక్చువల్గా మేము ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నాం. ట్రిప్ ఎంజాయ్ చేయట్లే, ఫ్యామిలీస్ తీసుకెళ్ళడానికి ఏ రిసార్ట్ బాగుంటుందని రీసెర్చ్ చేయడానికి వెళ్తున్నాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఇప్పుడు రీసెర్చ్ ఇప్పుడు ఇది బాగాలేదు అనుకోండి, ఇంకో 1 మంత్ గ్యాప్ ఇచ్చి ఇంకో మంచి రిసార్ట్ ఎదుగుతాం. మేము వెళ్ళొచ్చి అది బాగుంటే ఖచ్చితంగా వాళ్ళు అసలు ఇదంతా మేము వాళ్ళు తీసుకెళ్ళడానికి, అంతేగాని మేము ఎంజాయ్ చేయాలని కాదు. ఫ్యామిలీ సంతోషం మా సంతోషం. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. పోయలేదా? ఏం చేద్దామంటావు మరి? ఇక్కడ ఓకే, కగ్గాలిపుర అనే ఊరు కనక్పుర రోడ్లో, అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, రూమ్లో చెక్-ఇన్ చేసి ఒక లంచ్ చేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాము. జస్ట్ ఇప్పుడే లేచి అక్కడ దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్కి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ ఎవరు ఉండరేమో పెద్దగా అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము, కానీ పిచ్చి పిచ్చిగా జనాలు ఉన్నారు. ఈజీగా ఒక 20-30 కార్లు, అదిగో ఎదురుగా బైకులు, స్టాల్స్. ప్లేస్ అయితే చాలా బాగుంది. వాటర్ ఫాల్ మల్టీ లెవెల్ ఉంది ఇక్కడ. మేము ఒక లెవెల్ పైకి ఎక్కి వచ్చాము, సో దట్ కొంచెం జనాలు తక్కువ ఉంటారని. అబ్బా, నిజంగా చాలా బాగుంది ఇది. పొట్ట లోపల తిన్నాని. ఓకే, సో మేము వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయింది, చీకటి పడిపోయింది ఇన్ఫ్యాక్ట్. బట్ స్విమ్మింగ్ పూల్ క్లోజ్ చేశారు. బట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక 1/2 అవర్ కోసం ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం అనమాట. ఎస్,
We are going to rock in swimming pool. స్విమ్మింగ్ పూల్ తర్వాత క్యాంప్ ఫైర్ ప్లాన్ కూడా ఉంది. కన్ను వరకు పెన్నిట్ అనేది క్యాంప్ ఫైర్ కా ఇది క్యాంప్ ఫైర్ వేస్తారు. గుడ్ మార్నింగ్ సార్. మంచి నిద్ర పట్టిందా? అలాగా ఒక రేంజ్లో. బ్రేక్ఫాస్ట్ రెడీయా? రెడీ, ఆల్రెడీ. So this comedy is from Khiladi movie. Johnny Lever is the actor. आया मेरा 3 छोटे छोटे बच्चे हैं जी, मेरे को पैसा नहीं दिया, नारियल पी लिया काट के ऐसे, पैसा नहीं दिया जी, अयो मैं क्या करता जी. దూవడం అంటారు అన్నమాట జనాలు, అంటే గోకడం దూవడం అంటారు కదా. ఏంటి సార్ అది? ఓకే ఓకే, మీరు ఆ విధంగా గోకడం అంటే అమ్మాయిలు అని కాదు. And he's always like a chinna person only, not a grown up person. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఈ ట్రిప్కి వచ్చాం కదా, చాలా ఎంజాయ్ చేసాము. ఒకవేళ శ్రీని లేకపోతే ఈ ట్రిప్ ఏంటంటే ఇమాజిన్ చేసుకోవడానికి కూడా అవ్వట్లేదు. సో మేము భజన నిజానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప? దేని గొప్ప? సూపర్ అండి. Hey brala, come on. 1 2 3. సూపర్, రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్, మైండ్ బ్లోయింగ్. నేను 2 రోజుల నుంచి అడుగుతున్నా చిల్లీ చికెన్ ఈ రోజు బాగుందా? 2 డేస్ లంచ్ మెనూ వచ్చి పలావ్ రైసు, వెజిటేబుల్ మిక్స్ కర్రీ, చిల్లీ చికెను, రైతా, వైట్ రైసు, రసం, దాల్, సలాడ్, వెజిటేబుల్ సలాడ్. ఒక లంచ్కి మెనూకి ఏం కావాలో పర్ఫెక్ట్గా దొరికాయి. ఫుడ్ కూడా డెలిషియస్గా అలా ఉంటుందని ఇప్పుడే మా వాళ్ళు చెప్పారు. సో చక్కగా తింటున్నాము. ఇది ఫినిష్ అయిన నెక్స్ట్ ప్రోగ్రామ్ మేము ఫిక్స్. అది సపరేట్ ప్లేట్లో ఎందుకు పెట్టుకున్నా? సపరేట్లో అంటే ఫుడ్ కూడా మనం అది ఫీల్ అవుతే ఎంజాయ్ చేయాలి. జిప్ తీసి తోసేయకూడదు లోపలికి, ప్రతి ఆ ఫీల్ వేస్తే తినాలా. మనోడు ఏదో సార్ చికెన్ తినిపించి చూపించండి ఒకసారి, ఫీల్ అవుతాట తింటారు చూద్దాం. ఓకే, జిప్ తీసి తోసేయకూడదు అలాగా. శ్రీకాంత్ గారు జిప్ 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 అంటే మళ్ళీ మీరు గొప్ప కింద ప్యాంట్ జిప్ అనుకునేది, పట్టు జిప్పు. పట్టు జిప్పు ఇట్లా అది కూర్చొని ఆ ఫ్లేవర్ ఫీల్ అవుతూ తింటా ఉంటే